పెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటే మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే వాడు మళ్ళీ వచ్చారా మనుషులు ఆయిల్ అంటారు దాన్ని, ఇంగ్లీష్ లో ఆయిల్. మనం ఏం చేద్దామంటావు మరి? దరిద్రుడా. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. సోలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ బాయ్ చెప్తాను. మేమైతే అయితే చికెన్ అయితే వండుకుంటున్నాం అనమాట. మస్తు వేసుకుంటున్నాం అనమాట. ఖాళీ మస్తు వేస్తున్నాం. మొత్తం చూపిస్తా. బైక్ ముఖం మంచి లేదా? ముఖం మంచి అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. మా చెట్లు అయితే ఉన్నారా మరి మంచి కట్ చేస్తున్నారా టమాటాలు. మురిపోయిన టమాటాలు తీస్తున్నాము. ముఖం చూపియనా? అయ్యప్పనా చికెన్ అయితే ఇది ఇంకా చికెన్ అలాగే సెట్ అయితే అయిపోయింది. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరి అదే మొత్తం రెడీ అయినాక అయితే ఏమైనా సావు ఫంక్షన్ ఉంటే ఎప్పుడు దినాలకి బ్యాండ్ డీజే కావాలంటే మనం తెచ్చిస్తాం. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే డాన్స్ అయ్యేటోడేమో ఇంకా రాలే వస్తాడు. ఇంకా డాన్స్ అయ్యేటోడు వస్తాడు. కూర్చొని సుక్కుగా పని మనం తినేది చేసేది ఇసరాకులు అన్ని ఖాళీ చేసేటోడు అంటే అని విలువ. వాడు మళ్ళీ వచ్చారా. మనుషులు 2 రకాలు. లాస్ట్ వచ్చి ఫినిషింగ్ తీసుకొని అట్లా అక్కడే సావు. అలాగే వింటారని కళ్ళు కళ్ళు అర్థం కష్టపడ్డలో కూడా సుఖపడ్డది ఒకటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. పేస్ట్, పెరుగు, నూనె, ఆయిల్ అంటారు దాన్ని, ఇంగ్లీష్ లో ఆయిల్. మనం ఏం చేద్దామంటావు మరి? దరిద్రుడా. ఒక్క మాట ఇట్లా పోయాలన్నమాట. అన్నం చూసి నేర్చుకోండి. భోజనం వన భోజనం. అన్నద పిల్లలు అందరూ వచ్చారంట. అన్నం పెడతారంట వాళ్ళను. దరిద్రుడా. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఇంకోరు అనాథ పిల్లలు అంతా అనాథ పిల్లలేదా? వీడు కూడా అనాథ పిల్లలే. ఒక పూట ఇంట్లో తింటే 3 పూటలు ఇల్లే తింటాడు. క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి?